ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారానికి వచ్చి ఏడాది పూర్తవుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి 365 రోజులైన నేపథ్యంలో 3 పార్టీల్లో సంబరాలు మొదలయ్యాయి. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమికొట్టి ఏపీ ప్రజలు తమకు అధికారం ఇచ్చినందుకు కూటమి పెద్దలు ప్రతిరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఉన్నారు. అసలు గెలుపు సాధ్యమేనా అన్న పరిస్థితి నుంచి గెలిచి నిలిచిన కూటమికి ఏడాది పూర్తయింది. 94% స్ట్రైక్ రేట్తో విజయం దక్కించుకున్న ఏకైక కూటమిగా కూడా దేశంలో రికార్డు సృష్టించడం ఈ కూటమికే సాధ్యమైంది. ఇక ఈ ఏడాది కాలంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప పెద్దగా ఇరకాటంలో నెట్టబడిన సందర్భాలు లేవు. 3 పార్టీల్లోనూ అభివృద్ధి మంత్రం వినిపిస్తూ ఉండటంతో ప్రజలకు మరింత భరోసా ఏర్పడిందనే చెప్పాలి. ఈ కూటమి విజయం తాలూకు ఫలితం జనసేనకే ఎక్కువగా దక్కింది. అలా అనే కంటే జనసేన అహరహం శ్రమపడి దక్కించుకుందనుకోవాలి. 2024కు ముందు జనసేన, ఆ తర్వాత జనసేన అని విశ్లేషించుకునే సమయం వచ్చింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 1 స్థానంలో గెలిచింది. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. అయినా ఎక్కడా నిరాశ చెందలేదు. అంతకంటే రెట్టింపు ఉత్సాహంలో జనంలోకి వెళ్లి పనిచేశారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోయారు. ప్రజల కోసం అహర్నిశలు పోరాడారు. అప్పటి సీఎం అయిన వైసీపీ అధినేత జగన్ తనను ఎన్నిసార్లు విమర్శించినా, తన భార్యల ప్రస్తావన చేస్తూ బిలో ది బెల్ట్ కొట్టేందుకు ప్రయత్నించినా పవన్ వెనుకంజ వేయలేదు. దత్తపుత్రుడు అంటూ వైసీపీ నేతలు ఎగతాళి చేసినప్పటికీ పవన్ పట్టించుకోలేదు. అదే టైంలో జనసైన్యం క్షేత్రస్థాయిలో ప్రజలకు బాగా చేరువై పూర్తిగా బలపడింది. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు పవన్ జైలు వద్దకు వెళ్లి పరామర్శ 3 పార్టీల కూటమి ఏర్పాటులోనూ పవన్ అత్యంత కీలక పాత్ర పోషించారు. అనేక ప్రయత్నాలు, అనేకసార్లు ఢిల్లీ పర్యటనల తర్వాతే బీజేపీ నేతలు టీడీపీతో జత కట్టేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను తిట్లు కూడా తిన్నానని చెప్పారు. ఇలా కూటమి కట్టిన పార్టీలు ఎన్నికల ప్రచారానికి వచ్చేసరికి కొన్ని అవరోధాలు ఎదురైన మాట వాస్తవం. పార్టీలకు సీట్ల పంపకాలు జరిగిపోయిన తర్వాత బీజేపీ దూకుడుగా వ్యవహరించడం కొంత అయోమయానికి గురిచేసింది. వీటన్నిటిని తట్టుకొని పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. ప్రధాని మోదీ మద్దతు పొందారు. కూటమి గెలుపుతో పవన్ కళ్యాణ్ అసలు బలం పటిష్టమైంది. పోటీ చేసిన అన్ని ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో గెలుపొందటం మామూలు విషయం కాదు. ఆ రికార్డు ఇప్పుడు జనసేనకు మాత్రమే దక్కింది. గెలిచిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు సజావుగా సాగిందంటే అది పవన్ కళ్యాణ్ పెద్దరికమేనని చెప్పాలి. ఎక్కడా పేచీలకు అవకాశం ఇవ్వకుండా పవన్ సర్దుకుపోయారు. తమకు అపరిమిత అధికారాల కంటే రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్యమని పవన్ డిసైడ్ అయ్యారు. వరించి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ ఎంజాయ్ చేయటం లేదు. అది తన బాధ్యతగా ఆయన అన్ని పనులు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఎవరు పొరపాటు పడినా గుర్తు చేస్తూ స్వపక్షంలో విపక్షంలా జనసేన వ్యవహరిస్తోంది. అలాగని టీడీపీని బజారుకిచ్చి రచ్చ చేయటం లేదు. సున్నితంగా అన్ని విషయాలు చెబుతూ దిద్దుబాటుకు అవకాశం ఇస్తోంది. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అందులో తమ పాత్ర ఏమిటో అంచనా వేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలుండొచ్చు. కార్యకర్తల్లో ఆధిపత్య పోరుండొచ్చు. అవన్నీ కూటమికి ఇబ్బంది రాకుండా పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నారు. జనసేన ద్వితీయ శ్రేణి నేతలు సైతం ఇప్పుడు జనంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ల్యాండ్, శాండ్, మైనింగ్ స్కాములను అడ్డుకుంటూ ప్రజలకు మేలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో జనసేన గ్రాఫ్ అమాంతం పెరిగిపోవటానికి ఇవన్నీ దోహదం చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా దానికి న్యూస్ వాల్యూ వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. జనసేన పట్ల జనంలో గౌరవం పెరిగింది. అదే జనసేన భవిష్యత్తుకు పునాదవుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.